అయితే ఈ డబ్బులతో 30 గిగావాట్స్ ఆఫ్ ఏఐ డ్రివెన్ డేటా సెంటర్ కడుతున్నారంట. అయితే 30 గిగావాట్స్ అంటే న్యూయార్క్ లో పీక్ టైమ్ లో ఎంతైతే ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుందో అంతదనమాట ఇది. ఆయన ఇంకా ఏమంటున్నారంటే ఇప్పుడు ఏఐ చిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవ్రీ 5 ఇయర్స్ కి మారిపోతున్నాయి. సో ఈ 5 ఇయర్స్ లో దాన్ని బీభత్సంగా వాడుకుంటేనే యూజ్ అవుతుంది. 5 ఇయర్స్ తర్వాత మార్చాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కొన్న ఏఐ చిప్ అనేది ఎన్విడియా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కదా ఈ చిప్స్. సో ఈ చిప్స్ అనేది 5 ఇయర్స్ తర్వాత ఎలాగో మార్చాలి. మరి ఇప్పుడు కొన్న చిప్ ఏమో మళ్ళా యూజ్లెస్ అయిపోతుంది, దేనికి వాడలేము. సో ఈ డబ్బులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఉన్న కొద్ది పెడతానే ఉండాలి, దివాళా తీయాల్సిన అవసరం వస్తుంది అని చెప్తున్నారు. సో ఎన్విడియా వాళ్ళ మీద కూడా ఒకళ్ళు షార్ట్ చేశారంట, పడిపోతుంది ఇన్ ద కమింగ్ డేస్ అని చెప్పి. ఎందుకంటే ఈ చిప్స్ వాళ్ళ చిప్పే ఆల్రెడీ కొన్న వాళ్ళు తీసేయాల్సి ఉంటది. సో వీళ్ళకి ప్రాఫిటే ఉండదు కానీ వాళ్ళకి లాస్ ఉంటది. అందుకే ప్రస్తుతానికి ఎన్విడియా వాళ్ళే డబ్బులు ఇస్తున్నారు కొనడానికి అన్నట్టుగా ఏదో ఉంది. మొత్తానికి ఆ స్టోరీ వీ నీడ్ టు డిగ్ డీప్ యాక్చువల్లీ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్. సో ఫైనల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మాత్రం పెడతానే ఉంటాం, కానీ ఏఐ రిలేటెడ్ వర్క్ ఫ్లోస్ అనేవి ఎంత సాల్వ్ చేసినా కానీ అంత ప్రాఫిట్ వస్తుందా రాదు అనేది చెప్తున్నారు.